సైబర్ నేరగాళ్లు తమ వ్యూహాలతో మరింత దూకుడు పెంచుతున్నారు. డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రతి అవకాశాన్ని తమకి అనుగుణంగా మార్చుకుని ప్రజలని దోసుకోవటమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్ని తెలుసుకొని నకిలీ వెబ్సైట్లని సృష్టించి నేరాలకి పాల్పడుతున్నారు. మరి అవేమిటో వివరంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఇంటర్నెట్ వినియోగం లేనిదే సమయం గడవని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రజలు తమ అవసరాల కోసం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే నేరాలకు దారి చూపిస్తుంది. సెర్చ్ ట్రెండ్ని ఫాలో అవుతున్న సైబర్ నేరగాళ్లు ఎవరు ఎలాంటి అంశాల కోసం వెతుకుతున్నారో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకుని నకిలీ వెబ్సైట్లను, అప్లికేషన్లను, మొబైల్ యాప్స్లను రూపొందిస్తున్నారు. అలాగే వాటి నిర్వహణ, అందులో కంటెంట్పై ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చాలామంది సెలవుల్లో బీచ్లు, రిసార్ట్లు, హోటల్స్కు వెళ్ళి సరదాగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో గడపాలని ఆన్లైన్లో గూగుల్ సెర్చ్లో ఆ వివరాలు వెతుకుతారు. ఆ సమయంలో వారికి ఈ నకిలీ వెబ్సైట్లే ముందు వరుసలో కనిపించేలా చేస్తూ, అందులోనే బుకింగ్లు, చెల్లింపులు జరిగేలా చేస్తూ సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో చాలా మంది ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు కూడా. అయితే దీనికి సొల్యూషన్ ఏమిటంటే ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్లో వెతికే సమాచారం నిజమో కాదో తెలుసుకుని 1-2 సార్లు చూసుకుని మీకు పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాతనే డబ్బులని చెల్లించాలి. ఒకవేళ సైబర్ మోసాన్న పడితే వెంటనే 1930 నెంబర్కి ఫిర్యాదు చెయ్యాలి. అయితే ఈ ఫిర్యాదులు అనేటివి ఎవరు కూడా చెయ్యరు. మరి అది భయమో లేక టైం వేస్ట్ అనో ఒకసారి ఆలోచించండి. మీకు జరిగిన మోసం గురించి మీరు ఒక్కసారి ఫిర్యాదు చేస్తే అటువంటి మోసాలు జరుగుతున్నాయి అని మన పోలీస్ యంత్రాంగానికి తెలుస్తుంది. అందువల్ల దానికి ఎటువంటి మార్గాన్ని కనిపెట్టాలి అనే విషయాన్ని మన పోలీస్ యంత్రాంగం ఆలోచిస్తుంది. అలాగే అటువంటి మోసానికి మరొకరు బలి కాకుండా ఉపయోగపడుతుంది. మర్చిపోకండి, 1930కి కాల్ చేసి ఫిర్యాదులు చేయండి. మీకు ఇటీవల జరిగిన ఒక సంఘటన అయితే వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి. సెలవుల్లో చాలా మంది బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వారు మన దగ్గరలో ఉన్న ఫేమస్ అయిన ఒక రిసార్ట్స్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ సెర్చ్ లో ఆ ఫేమస్ రిసార్ట్స్ పేరు సెర్చ్ చేయగా సైబర్ నేరగాళ్లు రూపొందించిన నకిలీ వెబ్సైట్లు కనిపించాయి. వాటిలోనే బుకింగ్లు చేసుకుని నగదు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లి రూమ్ల బుకింగ్ విషయం అడిగితే ఈ మోసం బయటపడింది. అదంతా ఫేక్ అని తేలింది. అలాగే నకిలీ వెబ్సైట్లని రుజువైంది. దీనిపై ఫిర్యాదు చేయడానికి చాలా మంది అయితే ముందుకి రావటం లేదు. 2-3 రోజుల్లోనే 3 కేసులైతే పోలీసు వారి దృష్టికి వచ్చాయి. అయితే ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చని పోలీసు వారు భావిస్తున్నారు. అందుకే ప్రజలంతా కూడా రిసార్ట్లలో గదులు బుక్ చేసుకునేటప్పుడు రాయితీలు, ఆన్లైన్ల ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీస్ వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అటువంటి మోసానికి మీరు బలైనట్లయితే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్లే ముందు అది ట్రస్టెడా, నాన్ ట్రస్టెడా అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దాంట్లో మీ లావాదేవీలు అనేటివి కొనసాగించండి. అంతేగాని ప్రతి నకిలీ వెబ్సైట్ని ఓపెన్ చేసి
వాళ్ళు ఇచ్చే ఆఫర్లకి వాటికి మీరు ఇదైపోయి మీరు చెల్లింపులు అవి చేస్తే మీరు ఖచ్చితంగా అయితే మోసపోతారు. గుర్తుపెట్టుకోండి, నకిలీ వెబ్సైట్లలోకి వెళ్ళి ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో చాలా మంది బలైపోతున్నారు. అందులో మీరు ఉండకూడదనే నేను ఈ విషయాన్ని అయితే మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.